యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదువు అని వాక్యం సెలవిస్తున్నది. నిజమే. ఈ రోజున నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఉద్యోగ పనులలో నువ్వు ఎంత కష్టపడినా అవమానాన్ని ఎదుర్కొంటూ ఉన్నావా? నీ వ్యాపారంలో నువ్వు కొనసాగిస్తున్నటువంటి నిజాయితీని బట్టి, యథార్థతను బట్టి అవమానం ఎదుర్కొంటూ ఉన్నావా? ఒకవేళ నీ పనులలో, నీకున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నీ కాని పనిలో నిన్ను అవమానిస్తూ ఇబ్బందికరంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారా? ఏమి దిగులు పడొద్దు, దిగులు చెందొద్దు. దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు, నీ అవమానములో రెట్టింపు ఘనతను పొందుకుంటావు. తగిన సమయమందు నీ ప్రతి పరిస్థితిని మార్చి, నీకున్న ప్రతి స్థితిని మార్చి ఆయన ఘనతగా నిలబెడతారు. ఎంత చదువుకున్నా ఇంకా ఉద్యోగం లేదని అవమానిస్తూ ఉన్నారా? ఒకవేళ నీ పనులలో ఉన్నటువంటి బలమైనటువంటి స్థితిని గుర్తించలేక అవమానిస్తున్నారా? ఎటువంటి అవమానమైనా సరే ఈ రోజున నీకు ఘనతగా చేయడానికి నీ తండ్రి అయిన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నమ్మకంగా, యథార్థంగా, వాక్యానుసారంగా నీ జీవితాన్ని గడుపు. దేవుడు ఆ రెట్టింపు ఘనత నీకు ఇచ్చి దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.